అతడి వయసు 16 ఏళ్లు. ఇక అతడు నేల మీద నడవకుండా 5 ఏళ్లయింది. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి అతడు నీళ్లలోనే బతుకుతున్నాడు. నీటి గుంటే అతనికి ఇల్లయింది. ఆ నీటి గుంటలోని తిండి తిప్పలన్నీ కూడా. వినడానికే చాలా ఆశ్చర్యంగా వింతగా ఉన్నా ఇది రియల్ సంఘటన. అయితే ఇదంతా అతడు సరదా కోసమో లేక ఏదైనా రికార్డు క్రియేట్ చేయడం కోసమో చేయలేదు. అతడు నీటి నుంచి క్షణం పాటు భూమి మీద కాలు పెట్టినా భరించలేడు. అతడి శరీరం అగ్నిగుండంలో మండిపోతుంది. ఇక ఆ తాపాన్ని కంట్రోల్ చేయడానికి అతడు నీటిలోనే బతకాల్సి వస్తుంది. ఇంతకీ నీళ్లలో చేపలా బతుకుతున్న ఆ బాలుడికి ఉన్నది అంతు చిక్కని వింత రోగమా? లేక ఆ బాలుడి తల్లిదండ్రులు నమ్ముతున్నట్లుగా శాపమా? అనంత్ అంబానీ ఎంట్రీతో తేలిపోనుందా? లెట్స్ వాచ్. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక బాలుడికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ బాలుడు నీటి గుంటలోనే ఉంటూ అక్కడే ఆహారాన్ని కూడా తింటున్నాడు. ఇక అతనికి సంబంధించి సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన చర్చ జరుగుతుంది. కొందరేమో అతనికి అంతు చిక్కని ఆరోగ్య సమస్య ఉందని అంటుంటే, నీళ్లలో అతడు బతకడానికి అలవాటు పడిపోయాడని, అతని తల్లిదండ్రులు సమస్య చిన్నగా ఉన్నప్పుడే స్పందించుంటే ఇంతవరకు వచ్చేది కాదని ఇలా నెటిజన్స్ కామెంట్స్ పెడుతూ ఆ బాలుడి పరిస్థితిపై జాలి వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉంటే ఆ బాలుడు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఇక్బాల్. అతని గత కొంతకాలంగా ఓ అరుదైన సమస్యతో సతమతమవుతున్నాడు. నీటి నుంచి బయటకు వస్తే శరీరం తీవ్రమైన మంటలకు గురవుతుండటంతో అతను విలవిల్లాడిపోతున్నాడు. ఏదో అతీత శక్తి తనను ఆవహించడం వల్లే ఇలా జరుగుతుందని అతనితో పాటు అతని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇక్బాల్ది నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించినా ఎటువంటి ఫలితం లభించలేదు. ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక అసలు ఆ జబ్బేంటో తెలియక ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ క్రమంలో ఉదయం నుంచి రాత్రి వరకు నీటిలోనే ఉంటూ ఆహారం కూడా అక్కడే తీసుకుంటున్నాడు గత 5 ఏళ్లుగా. అయితే ఇక్బాల్ షేక్ గత 5 ఏళ్లుగా బయటి కంటే నీళ్లలోనే ఎక్కువగా ఉండడం స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతడు చెరువుల్లోనే ఎక్కువగా గడుపుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. అయితే శరీరంలో మంటగా అనిపించడం వల్లే నీటిలో ఉంటున్నానని ఇక్బాల్ చెబుతున్నాడు. నీళ్ల నుంచి బయటకు రాగానే మంట మొదలవుతుందని, నీటిలోకి వెళ్లగానే ఉపశమనం కలుగుతుందని అంటున్నాడు. ఇలా రోజుల తరబడి నీటిలో ఉండడంతో అతడు అనారోగ్యాల బారిన పడుతున్నాడు. చర్మ వ్యాధులు వస్తున్నాయి. తరచూ జలుబు దగ్గు వెంటాడుతున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లే స్తోమత తమకు లేదని ఇక్బాల్ కుటుంబ సభ్యులు తప్పనిసరి పరిస్థితిలో అతని నీళ్లలోనే వదిలేశారు. మరోవైపు ఇప్పటి వరకు పరీక్షించిన వైద్యులు ఇక్బాల్కు ఉన్న సమస్యను మాత్రం గుర్తించలేకపోయారు. ఇలా ఉంటే రాత్రింపవళ్లు నీటి గుంటలోనే గడుపుతున్న బాలుడి గురించి స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తుండగా అతని వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ క్రమంలో వైరల్ వీడియో చూసిన అనంత్ అంబానీ ఇక్బాల్ పరిస్థితికి చెల్లించిపోయారు. దీంతో అనంత్ అంబానీ చొరవ తీసుకుని బాలుడు ఉంటున్న పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాకు ఏకంగా స్పెషల్ ఫ్లైట్ ను పంపించి అతని ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు. ఇక ఇక్బాల్ ను ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం అతనికి సోకిన వింత వ్యాధికి గల కారణాలను విశ్లేషించేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఎక్కువ సమయం పాటు నీటిలోనే ఉండడం వల్ల చర్మం దెబ్బతినడమే కాకుండా ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏకంగా అనంత్ అంబానీయే ఇక్బాల్కు చికిత్స అందించడానికి ముందుకు వచ్చిన క్రమంలో ఆ బాలుడు ఏళ్ల నాటి సమస్యలకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుందని అతని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు కూడా ఈ స్పెషల్ కేసును ఛాలెంజ్గా తీసుకొని పరీక్షిస్తున్నారు.